బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచే చేను మేస్తే కాచేదెవరు? ఈ సామెత ప్రణీత్ రావు కేసుకు 100% సరిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. తాను పనిచేసిన విభాగంలోని సమాచారాన్ని ధ్వంసం చేసిన విషయం పోలీసు శాఖతో పాటు నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది. డేటా డిలీట్ చేయడం సహా ఫోన్ ట్యాంపరింగ్ చేయడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రణీత్ రావు చర్యల వెనుక ఉద్దేశ్యం ఏమిటి అనే విషయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిఘా పరిజ్ఞానాన్ని అనధికారిక చర్యలకు ఉపయోగించారా, లేకుంటే డేటాను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత ముఖ్యమైన వ్యక్తుల ఆదేశాలు లేకుండా ప్రణీత్ రావు డేటా ధ్వంసానికి పాల్పడే సాహసం చేయరని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయం. అసలేం జరిగిందో బాధ్యులెవరో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది జరగాలంటే ప్రణీత్ రావుపై కేసు పెట్టి విచారించాల్సి ఉంటుంది. అతని వాంగ్మూలం ఆధారంగా ఇందుకు పురుగొల్పిన వారిపైన కేసు పెట్టే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతోంది? అంతర్గత విచారణ అయితే పూర్తయింది. అతని పైన దుగ్గ్యాల ప్రవీణ్ రావు సస్పెండ్ అయిన డిఎస్పీ పైన క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది పోలీస్ శాఖ. ఇప్పటికే దీనిపైన అటు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రణీత్ రావు పైన కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ప్రణీత్ రావు వెనకాల ఉన్నది ఎవరు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2007 బ్యాచ్కి చెందిన ప్రణీత్ రావు 2018లో సిఐగా ప్రమోషన్ పొందారు. సిఐగా ప్రమోషన్ పొందిన ఏడాదికే ఆయనకు అనూహ్యంగా డిఎస్పీ యాక్సలరేటరీ ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ను అప్పట్లో అధికారులు వద్దని చెప్పారు. అక్కడ అడిషనల్ డీజీ అడ్మిన్గా ఉన్న పర్సనల్గా ఉన్న వ్యక్తి దగ్గరకు, ఆ రోజుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి దగ్గరికి ఈ ఫైల్ని తీసుకొని వచ్చారు. ఇతనికి వెంటనే మావోయిస్టు కార్యకలాపాలను నిలువరించేందుకు విశేషంగా కృషి చేశారు. కాబట్టి ఆయనకు వెంటనే ఫైల్ను తయారు చేసి ఏడీజీ స్థాయి అధికారి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ఏడీజీ 3 సార్లు ఆ ఫైల్ని తిరస్కరించారు. కానీ అదే ఏడీజీ వ్యక్తిగత సెలవులో ఉన్న సమయంలో మరొక ఏడీజీ చేత అది ఫైల్ను పాస్ చేయించారు, ముందుకు పంపించారు. అక్కడ కమిటీలో కొంతమంది అధికారులు వ్యతిరేకించిన అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, అప్పుడు ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి ఆయన ఒత్తిడితోనే ప్రమోషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనంతటిపైన కూడా విచారణ చేపించాలని అటు ప్రభుత్వం భావిస్తుంది. కేవలం ఆయన పొలిటికల్ అఫైర్స్కే ఆయన పరిమితమై ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమిస్టుల కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి డాటా కూడా ప్రణీత్ రావు సేకరించలేదు. కేవలం రాజకీయ నాయకులపైనే ఆయన ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు ఎటువంటి ధర్నాలకు ప్లాన్ చేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏమన్నా కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారా, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఎలా నిరసనలు తెలుపబోతున్నారు, వీటిలన్నింటినీ పర్యవేక్షించడానికి ఒక అధికారి ఉండేవాళ్ళు. కానీ ప్రణీత్ రావు 10 అడుగులు ముందుకు వేసి ఏకంగా తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని ఎస్ఐబిలోనే సృష్టించుకున్నాడు. అది బేగంపేట ప్రస్తుతం ప్రజాభవన్, అప్పుడు గత పాలకుల హయాంలో ప్రగతి భవన్కు ఆనుకుని ఉన్న భవనంలో ఉండడంతో అక్కడికి వెళ్ళడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. ఇదే అదనుగా అక్కడ ప్రణీత్ రావు ఒక గదిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 మందిని పెట్టుకున్నారు తన కింద పనిచేసే విధంగా. కేవలం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎంత పెద్ద నేరం, దానికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎవరి ఫోన్ పైన నిఘా పెట్టాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అటువంటిది ఏమీ జరగకుండా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని. అటువంటి నేరానికి ప్రణీత్ రావు పాల్పడ్డాడు. ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే పోలీసులు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఎవరి ఆదేశాలు
ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్లకు సమాచారం ఉన్నతాధికారులకు ఇచ్చారా? కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకున్నారా? ఒకవేళ కేంద్ర అది కేవలం రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ఎప్పుడు కూడా ట్యాప్ చేయకూడదు. కేవలం సంఘ వ్యతిరేక శక్తులు లేకుంటే ఆ సమాజానికి హామ్ చేసే విధంగా ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వాళ్ళపైన నిఘా పెట్టడానికి మాత్రమే దాన్ని వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ ప్రణీత్ రావు పూర్తిగా రాజకీయ నాయకులపైనే దృష్టి పెట్టి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారనేది ప్రధానమైన ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు. ఖచ్చితంగా దీనిపైన ఫోన్ ట్యాపింగ్ల పైన తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అంటే శిక్ష ఎంత ఉంటుంది అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ దానిపైన కఠినమైన చర్యలు పవన్ ఒక విషయం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక రకమైన పద్ధతిలో తీసుకొస్తున్నట్లుగా భావించవచ్చా ఈ చర్యల ద్వారా? ఖచ్చితంగా గతంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి గతంలో ఆయన ఏడీజీ పర్సనల్గా ఆయనే ఉన్నారు. ఆయన వద్దకే ఈ ఫైల్ వచ్చినప్పుడు కూడా ఆయన పలుమార్లు తిరస్కరించారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలు కూడా యథావిధిగా తమ పని తాము చేసుకునే విధంగా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎటువంటి అవకతవకలు జరిగినా ఎక్కడ ఎటువంటి అక్రమాలకు పాల్పడినా ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వ పెద్దల అండదండలతో కొంతమంది పోలీసు అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు తాము చేయాల్సిన బాధ్యతను విస్మరించి కేవలం ఎదుటి వాళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళని ఏ రకంగా అనగదీయాలి లేకుంటే ఏ రకంగా వాళ్ళ అంటూ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా అప్పుడు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా ఆధారాలు లభ్యమైనాయి. దానికి సంబంధించి 47 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. 1600 పేజీలకు పైగా ఆయన కార్యాలయంలోనే తగలబెట్టారు. ఇంకా ఆ సమయంలో ప్రణీత్ రావుతో ఎవరెవరు ఆ గదిలో పనిచేశారు, ఆ లాగర్ రూమ్లో ఏమేం చేశారు తదితర వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే సేకరించారు. హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా రిట్రైవ్ చేయడానికి ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు. పూర్తి స్థాయి ఆధారాలన్నీ లభ్యమైన తర్వాత ఆయన పైన క్రిమినల్ చర్యలకు కూడా సిద్ధమవుతున్నారు. ఈయన వెనకాలండి నడిపించిన ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి ఆయన పైన కూడా క్రిమినల్ చర్యలకు అటు పోలీస్ శాఖ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుందేమన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్ అప్డేట్స్ అందించినందుకు.